హాయ్ గైస్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో కొన్ని మొక్కలు అయితే రీసెంట్గా తెచ్చుకున్నాం, అంటే రీసెంట్గానే తెచ్చుకున్నాం. బట్ ఈ వీడియో అయితే ఒక 2 months బ్యాక్ మేబీ. సో డ్రాఫ్ట్లో ఉందన్నమాట. ఇంకా అప్లోడ్ చేసే టైం దొరకలేదు. సో అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ముందుగానే మేము మొక్కలు నాటడానికి మట్టి ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అనేది చూపిస్తున్నాం. ఇదైతే బ్లాక్ సాయిల్, అంటే మా సైడ్ ఎక్కువ నల్ల మన్నే ఉంటుంది కాబట్టి ఇంకా పొలాల్లో ఉండే మన్ను అనమాట ఇది. సో ఇంకా ఆ మన్నులో కొంచెం ఇసుక అయితే కలుపుతున్నాము. అండ్ ఆ ఇసుక ఇంకా కోకోపిట్ అనేది నేను ఆర్డర్ పెట్టాను అనమాట. మీషోలో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంది. కానీ మీషోలో నేను ఇది వరకు కూడా పర్చేస్ చేశాను. సో మళ్ళీ మీషోలోనే తీసుకున్నాను. సో ఇది అరౌండ్ లైక్ 1 kg ఆర్ 2 kg బ్లాక్ అనుకుంటా. సో కోకోపిట్ అనేది ఒకవేళ మీకు అర్థం కాని వాళ్ళ కోసం చెప్తున్నాను. అదేం లేదండి, టెంకాయ పీచు ఉంటుంది కదా, ఆ పీచే సన్నగా ఉంటుంది అనమాట. వాళ్ళు ఆ పీచుని ఎరువులాగా చేసింటారు. సో అదే ఇలా మనం స్మాష్ చేసామంటే మట్టిలాగా ఆ కొబ్బరి పీచు, ఆ టెంకాయ పీచు అదంతా ఉంటుంది. సో దానివల్ల అది వేస్తే ఏంటంటే వాటర్ ఎక్కువ డ్రై అయిపోకుండా ఆ చెట్ల పొదల దగ్గర మనకి మంచిగా తేమ ఉండేటట్టు చేస్తుందన్నమాట ఆ టెంకాయ పీచు పెడితే. సో అదే అనమాట, ఆ టెంకాయ పీచు ఎరువునే మనం కోకోపిట్ అని అంటాము. సో ఆ 3 అయితే కలుపుతున్నాను. ఇంకా నేను వర్మీ కంపోస్ట్ కూడా నేను మీషోలోనే పెట్టుకున్నాను అనమాట. అది కూడా లాస్ట్లో యాడ్ చేస్తాము. అంటే ఈ ఫస్ట్ ముందే మనం మిక్స్ చేసేసుకుంటే పర్లేదు. బట్ ఒకవేళ మీ దగ్గర లిటిల్ బిట్ అంటే వర్మీ కంపోస్ట్కి అమౌంట్ పెట్టలేకపోతే జస్ట్ మీరు ఏం చేస్తారంటే మొత్తం సాయిల్ అదంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మీరు ఇంకా మొక్కను కూడా నాటిన తర్వాత ఆ పైన వేరు దగ్గర మాత్రం వర్మీ కంపోస్ట్ వేయండి, లైక్ ఒక 2 పిడికలు అలా. ఒకవేళ మీ దగ్గర బల్క్ క్వాంటిటీలో ఉంటే ఇప్పుడు నేను కలుపుతున్నాం కదా, ఈ సాయిల్లోనే మీరు వర్మీ కంపోస్ట్ని కూడా మిక్స్ చేసుకొని వర్మీ కంపోస్ట్ లేదంటే కౌ మాన్యూర్ అవన్నీ కలుపుకోండి ఒకవేళ మీ దగ్గర ఉంటే. ఇంకా ఇవైతే కొన్ని పాత మొక్కలు కూడా ఉన్నాయి. ఇంకా అవి ఇలా పాలకూర, చిక్కుకూర అన్నీ వేసినాం కదా, సో అవన్నీ అయిపోయినాయి అనమాట. ఇంక మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా నాటాలి. సో దానికోసం ఆ పాట్లో ఉన్న మట్టిని కూడా మేము మొత్తం ఇందులోనే కలిపేస్తున్నాము. బికాజ్ అదేంటంటే ఎక్కువ వాటర్ పోకోకుండా ఉండడం వల్ల కొంచెం పాచి పడినట్టు అలా ఉందన్నమాట. సాయిల్ అయితే గట్టిగా అయిపోయింది, అందుకు వాటిని కూడా తీసేసి ఇందులోనే కలిపేస్తున్నాము. ఇక్కడ ఏందబ్బా నాటిన మొక్కని మళ్ళీ పీకుతున్నాం అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇది మీకు ఒకసారి చూపించినాను. చిట్టి గులాబీని నాటినాము, అంటే రెడ్ కలర్ చిన్న చిన్న గులాబీ పూలు పూస్తాయి అన్నమాట ఈ చెట్టు. ఇది యాక్చువల్లీ నాటాము, బట్ ఈ పాట్ సైజ్ని బట్టి వేరే ప్లాన్ నాటుదాం, ఇందులో ఈ ప్లాన్ని వేరే దాంట్లో పెడదామని చెప్పేసి తీస్తున్నాం అనమాట. బాగా సెట్ అయిపోయింది. అందుకు అంటే గట్టిగా లాగితే మళ్ళీ ఏర్లు తెగిపోతాయి కాబట్టి మెల్లిగా అలా లాగుతున్నాను అనమాట. కొంచెం డెలికేట్గా ఉంటాయి కదా, సో అందుకు. సో ఫైనల్గా అయితే వచ్చేసింది. ఇంకా ఇది చూడండి, అయినా కానీ ఎంత స్ట్రాంగ్గా ఏర్లు వెళ్ళిపోయినాయో. రీసెంట్గా నాటినాము, అయినా కానీ బాగా మంచిగా సెట్ అయిపోయింది. ఇంకా ఈ పాట్లో ఇది నాటుతున్నాం అనమాట, చిట్టు గులాబీని. కొంచెం లోపలికే పెట్టు, అంతా పెట్టి సరిపోతుంది. మా మట్టి అవసరం లేదు, పైకి వస్తుంది చెట్టు. పైకి వస్తుంది, అది చూడు ఎట్లా పైకి వచ్చాడు. అలా అప్పుడే ఇంత ఏర్లు వచ్చేసింది. ఆడికైనా పైకి వచ్చింది ఏర్లు, లోపలికి ఏర్లు. ఎలా మట్టి మట్టి వేయాలి, దాని మట్టి కాదు, దీని మట్టి వేయాలి. పొడి పొడి వేయాలి. చుట్ట పెట్టింటున్నా ఏం కాదు, అంతేనేదా చెట్టు లోపల తినేదా? అంతేలే, వాటర్ వస్తే అందిపోతారులే. నీళ్ళు పెట్టి నీళ్ళు పోయి చాలే, మట్టి వెళ్ళిపోతుంది. నీళ్ళు పోయి మళ్ళీ మట్టి నీళ్ళు పోసినప్పుడు ఉండాలి కదా కొంచెం, అంత నీళ్ళు వేసినాం. నీళ్ళు పోయి నడిపెట్టి ఒక నీళ్ళు పోయి దానికి. పురుగుంది ఆనే పెట్టమంటా ఇప్పుడు ప్రస్తుతానికి మా చాలా మిస్కని దోశతో పోయి ముందు ఆ బొక్క మునిగెట్లా. ఏ రాయి, రాయి పక్కన పెట్టు, మళ్ళీ వచ్చాలి. అవసరం సార్. ఏమేయాలి దీంట్లో ఇప్పుడు? చెట్టు పెడతావా? ఇదో ఇదో ఇదిందా పెట్టుగా కొంచెం ప్లేస్ ఉండని అలా.
దాని చూడు ఎంత పోయినాయో చూడు చెట్లు దానికి దానికి వైడంగి వస్తుంది. అమ్మని కూడా తీపి, అమ్మని కూడా అట్లా అమ్మ బాగా వేసుకుంది చీర రా. అమ్మని కూడా తీస్తాడు, అమ్మ కూడా అనిపించేటట్టు. అవును భలే గట్టిగానే అయ్యా చాలా గట్టిగా తీసినావా బంక బంక. దీనికి ఎర్రమట్టి వేయలేదు, దానికి ఎర్రమట్టి. నీ మట్టి కూడా కలు ఏ మళ్ళీగా ఫాస్ట్గా కిందకి పోతాం 120 అయితే టైం. ఇది కొట్టి ఇంకా మట్టి వేయి. చాలే కొంచెం చాలే మా చాలే 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 మధ్యలో చూడు పైకి వచ్చి అది పోతుంది చూడు. చాలే ఇంకో అయితే పోతావు. చాలు సరిపోతుంది. చెట్టు చెట్టు మధ్యలోకి వస్తే ఇప్పుడు వేస్తూ ఉండు. దాని చుట్టూ వేసి మట్టి దాంట్లో కావాలంటే మంచిగా అందులో ఇదంతా టెంకాయ తీసింది అంతా. ఒత్తాల గాలి కొనియకూడదట. చూడు ముళ్ళు గుచ్చుకుంది చూడు. దీన్ని పక్కన పెట్టాలి. చాలా ఇందులో గురించి ముళ్ళుంది ముళ్ళుంది జాగ్రత్త. అదే గుచ్చుకుంది. పక్కన పెట్టాలి, అటు పక్కన పెట్టాలి. ఇంకోటి తొట్టి దాని తొట్టిదే మంచిగా. ఇంకొకటి గైస్, ఇది మంచిగా ఉంది. ఎరువు రాయేది రాయి రాయి. ఇప్పుడు ఇలా మనం తీసుకున్న రాయిని విడబెట్టాలి. తర్వాత ఇదేం మనం ఇదేం కలుపుకున్న కలర్ పాపా? మట్టి ఇదేం కలర్? ఒక 25% పోయాలి. కలుపు కలుపు కలుపు. దీంట్లో వేసినాడు ఎర్రమట్టి. మిగులుతుందేమో మట్టి మట్టి మిగులుతుంది. ఆడ చూడు అండ అండ కొండ అనకొండ. అనకొండ అనకొండ అని చూసే మాట్లాడుతున్నావా గురువా? పెట్టు. అది అది చాలు. దాన్ని మట్టిని అట్లా అనొచ్చు కదా. అంతేనా? ఉండనీలే, లేకపోతే అంటే ఉండీలే. ఇప్పుడు పోతాయి అదే పోతాయి. ఉండీలే. ఒక్కొక్క పిట్టు ఆడాడ కలసలే. నన్ను కూడా తీరా, దూరం నుంచి తీ, దూరం నుంచి దూరం నుంచి. ఇంకా పోయాలా? చాలు కదా. అక్కడ ఎత్తేసి కింద జావాలరా, కింద సెట్ అండో. అదే అది కూడా అదే అదేమవుతావు. కింద సెట్ జావాలా. గులాబీ. ఇంకా యాక్చువల్లీ ఈ టబ్ అయితే దీనికి కొంచెం చిన్న బొక్క పడిందనమాట. అంటే వాటర్ హీటర్ ఉంటుంది కదా, అది మా నాన్న పొరపాటున కాల్ చేసినాడు. సో దానివల్ల అది కొంచెం బొక్క పడింది. ఇంకా వాటర్ ఎలాగో పోతూ ఉంటాయి కదా, సో అందుకు వేస్ట్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి దీంట్లో మొక్క అయితే నాటుతున్నాము. మేమైతే కొన్ని గులాబీ మొక్కలు, ఇంకోటి నాకు ఇష్టమైన ఫేవరెట్ కలర్ మందారం పువ్వు చెప్పాను కదా, ఆ మందారం మొక్క అయితే మేము కొన్నామన్నమాట. సో అదైతే నాటుతున్నాం. దానికోసమే అనమాట ఇందాక చూపించిన పెద్ద టబ్. మా మెల్లిగా మా ముళ్ళు, నాకు ఇక్కడ ముళ్ళు కోసుకుంది చూడు. అరే గులాబీ నువ్వు మళ్ళీ ఎట్టంటే నాకు దానికి ముళ్ళు ఉన్నాయి చూడు. చూడు దాన్ని కింద వేసి దలిపి చేస్తున్నావు. అది చూడు ఆ నుంచి ఇట్టు వచ్చింది. పొర్లు దండలు పెడుతుంది ఇది. నుంచి వచ్చినవి
నా పేరు ఇది గైస్ మా నాన్న హీటర్ వేసి కాల్చినాడు. ఇది అతికిచ్చేసినారా? ఇక్కడ పోతుందే. ఏం అతికిచ్చినా ఏం పెట్టలే, ఏం పెట్టలేదు. ఇక్కడ పెట్టాల్సింది ఏదైనా. నీళ్ళు పోతాయిలే, ఏం కాదులే. ఈడ హీటర్ పెట్టి కాల్చినాడు గైస్. ఇది చూడండి ఎంత చాలా మట్టి పడుతుంది కదమ్మా. సార్ ఇంత పోయిను నిండా, అందుకే లోపలికి ఎక్కిన ఆ సైడ్కి మట్టి. ఇది కొంచెం కొమ్మ చిన్నగా ఉంది కాబట్టి నేను ఇది అన్ని ఇది అయితే బాగుంటుంది కదా. చాలేమ్మా, చాలే మట్టి. ఇంకా లేవు కదా తొట్లు. మన ఇంట్లో ఉండేది కదా. ఇది పక్కన పెట్టాలి. నా ఫేవరెట్ మందారం పువ్వు చూడండి ఎంత బాగుంది అసలు. అక్కడ పెట్టు. చెట్టు ఏమో చిన్నగా ఉంది. మా ఏం సొట్టగా ఉంది మా. తీ 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 సొట్టగా వస్తుంది మా. అట్లా కాదు దాన్ని అట్లా అట్లా ఇంకా అతిథి నువ్వు వదులు వదులు చెట్టు వదులు. మట్టి వేయి పైన నొక్కుతా. మాది లావు ఉంది సన్నగా ఉంది కదమ్మా పట్టుకో పట్టుకో. ఈ చెట్టు. లావు ఉంది సన్నగా ఉంది అది. తీగే చెట్టు ఏమో, ఆ? తీగే చెట్టు అట్టే అది సన్నగా లాగుందనే. ఆ. అది మన చెట్లు మన నాకు లాగుంది. ఫస్ట్ ఎంత తెచ్చినారు? ఇంత ఇంత ఉండే అది. కొంచెమే అది. మనం తెచ్చినప్పుడు ఎంత ఉండిండని అది చాలా చిన్నది. అది అది ఇంకా మట్టి చూడరా. ఇంకొక టబ్బు సరిపోతుంది మట్టి. ఆడ పోసి పెట్టండి. దాంట్లో పోతే సరిపోతుంది. అది ఇంకా తినలే ఆడ ఇంకోటి చిన్నది. సరే పోయా కాకు, ఎండలో పోయే కాకు. అది కూడా చాలా తక్కువ అయింది. సరే సర్లే, మనకి పూలు వీళ్ళు వచ్చాం కాబట్టి మట్టి. ఇప్పుడు ఇది చిన్నగా ఉంది కదా ముద్దు అనేది, దీనిలాగా అవుతుంది. చూడండి తెచ్చినప్పుడు కూడా ఇది కూడా అంతే చిన్నగా ఉండే, కానీ ఎంత పెద్దగా అయిపోయిందో చూడండి. సో అందుకే దీనికి పెద్ద డబ్బా. చూడండి ఎంత. ఫస్ట్ నీళ్ళు పోద్దాం. నీళ్ళు పోసి అరేంజ్ చేద్దాం. అదంతా ఎత్తిన తర్వాత అరేంజ్ చేద్దాం. పువ్వు చూడు, పువ్వు నా ఫేవరెట్ గైస్. ఇది ఎంత మంచి కలర్ అసలుకి. ఈమె లాస్ట్లో వచ్చింది, అంతా మేము చేసిన తర్వాత లాస్ట్లో వచ్చింది. లేదు గైస్, నాకు ఈ కాల్ ఉంది గైస్. అది ఏమేస్తావు దాంట్లో? ఊరికే మట్టి పోసి పెడతావా? పాలకూర వీకేసిన చూడు, మళ్ళీ కొత్త విత్తనాలు ఇద్దామని కదా కవర్. ఈ కవర్ పాడేయాలి కదా. అవన్నీ పడేయాల. ఇంకో కొంచెం మిగులుతుందేమమ్మా మట్టి. మిగిలిందే ఏడ పెడతావు? కవర్ కదా, కవర్ తెచ్చి కింద ఉందా ఇంకా 2 చెట్లు, 2 తొట్లు పోతే దీంట్లో ఆకుకూర నాటుదామని వచ్చాను. ఇంకా ఇదొక్కటి మిగిలింది గైస్, కోకోపిట్. అది ఆ తొట్లో ఉలగ పోసి పెడదామని. ఇవన్నీ కొంచెం 1 2 3 ఒక తొట్టి కిందలే మట్టి 4 టమాటం. ఇవాళ అయితే అసలుకి పూలే తెంపలేదు. సో తెంపుతాను ఇప్పుడు. ఇవన్నీ తర్వాత అరేంజ్ చేయాలి వాటర్ పోసి. మా అమ్మ అయితే ఇంకా ఎత్తి పెట్టేస్తుంది. మట్టి కూడా వాల్యుబుల్ అనమాట. సిటీలలో కొనుక్కాల మట్టి గుడక. తెంపినాను పూలు పెడతా. ఇది పెడతాను చూడు. ఇంకా అమ్మ అయితే పాలకూర అవి చూపి. పాలకూర
నాకు దగ్గరికి చూపించాలా? అది కాసి కాసి అయిపోయింది, రావడం లేదు. అది కాసి కాసి అయిపోయింది, ఇంక మొత్తం రావడం అనమాట. మళ్ళీ కొత్తగా చూపి విత్తనాలు చూపించా. పాలకూర అంతే. ఇవన్నీ ఉన్నాయి చూడండి సీడ్స్, విత్తనాలు. ఏమేమి ఉన్నాయి తెచ్చింది అప్పుడు. టొమాటో, ఇంకా ఇది పాలకూర, ఇది చిక్కుడు, ఇది వంకాయ, బ్రింజాల్, ఇది బీన్స్, చిక్కుడు, ఇది మట్టికాయ సారీ, మట్టికాయ. ఇంకా ఇవన్నీ ఉన్నాయి, అన్నీ సీడ్స్ అన్నమాట. ఇది చుక్కాకు గైస్, ఇట్లా ఏందో పొట్టులాగా ఉంటుంది ఈ చుక్కాకు. ఇది పాలకూర, చుక్కాకు, అది కాకరకాయ. అంతే. సో ఇంకా అన్ని చెట్లకు అన్నిటికీ నీళ్ళు పోసినాను, చూసినారా? వాటరింగ్ అంతా పెట్టే, ఎంత వాటరింగ్ అంతా వాటరింగ్. ఇదేనండి మా అమ్మ మొత్తం క్లీన్ చేస్తుంది గైస్. ఇదంతా ఆడొక కవర్ ఉంది, ఇది కూడా క్లీన్ చేస్తుంది, వేస్ట్ అంతా. ఇప్పుడు నీట్గానే ఉంటుంది, కానీ ఏమంటే ఇదంతా ఎప్పుడు వాన పడినా ఇదంతా వస్తుంటుంది. అదేందో తెలియదు కదా, వాన పడినప్పుడల్లా ఇది వస్తూనే ఉంటుంది. కొంచెం ఫినిషింగ్ మంచిగా లేనట్టు ఉంది అట్లా. ఇక్కడ కవర్ ఉంది, అయిపోయింది. ఇక్కడ పెట్టాము, ప్రస్తుతానికి నీడకి పెట్టాము. 1 2 3 4. ఇది కొంచెం పురుగు ఉంది, అందుకు ఈ వారకు పెట్టినాము. చూడండి పురుగు, ఇదంతా పురుగు ఉంది గైస్ ఇక్కడంతా. అయిపోయింది, నీళ్ళు పోసేసిన. ఇంత ఎండకి ఎవరైనా ఇట్లా చేస్తారా? కానీ మేము చేస్తాం. ఎండ పెడుతుంది అసలుకి పైన. చూడండి సన్ను, మధ్యాహ్నం 1 అయ్యింది, 1:30 అయ్యింది. అంటే టైం ఇప్పుడు దొరికింది మాకి. మేము పోతాను ఇంకా కిందికి. ఏమైనా పట్టుకోబోయేట్టు ఉన్నాయా? బాయ్ చెప్పు. బాయ్. స్టాప్ చేస్తా, ఇది కవర్ పాడేయాలా. బాయ్, సబ్స్క్రైబ్. సో ఫుల్ ఎండ పెడుతుంది అనమాట. ఎండకు కూడా చెట్లు నాటేసి వచ్చినాయి. ఫుల్ చెమటలు, జిడ్డు, అబ్బా ఘోరంగా ఉన్న.